గోదావరి ప్రవాహంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఐనవిల్లి మండలంలోని ఎదురుబిడెం కాజ్వే రహదారి వరద ముంపులో చిక్కుకుంది. దీంతో రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. అధికారులు పడవలు ఏర్పాటు చేయడంతో లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. లంక గ్రామాల్లో కాలనీలతో పాటు కూరగాయలు, అరటి, కొబ్బరి తోటలు ముంపు బారిన పడ్డాయి. అదేంటి ప్రతిసారి ఇదే జరుగుద్ది. ఇంకా ఈ కాజ్వే పూర్తి అవ్వదు. ఏదైనా పరిస్థితులు ఏదైనా నచ్చే పరిస్థితులు వచ్చినా మాకు ఏముండదు. వచ్చి చూసుకుంటారు, వెళ్ళిపోతారు. అంతే. ఎవరు వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే అండి, ఇదే జరుగుద్ది. మాకు ఈ వంతులు కానీ పడితే మాకు వైద్యం ఉంటుందండి. లేకపోతే మాకు మెటీరియల్ కానీ ఏమీ రావట్లేదన్న. తింటా కానీ కూరగాయలు కానీ అసలు మొత్తం ఏమీ రావట్లేదు. ఐనవిల్లి మండలం తహసీల్దార్ అండి, నేను విద్యాపతి నా పేరు. ఇక్కడ మా కలెక్టర్ గారి యొక్క మహేష్ కుమార్ గారి యొక్క డైరెక్షన్స్ ప్రకారం ఆల్రెడీ ఇక్కడ సెకండ్ వార్నింగ్ ఫోర్స్లో ఉంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఈ బోట్స్ అవి ఆల్రెడీ అరేంజ్ చేశామండి ప్రస్తుతం తిరగడానికి. అదేవిధంగా ఈ ఈవినింగ్కి ఒక థర్డ్ వార్నింగ్ కూడా క్రాస్ అవుతుందన్న ఉద్దేశంతో మొత్తం ఆల్రెడీ రిలీఫ్ సెంటర్స్ సిరిపల్లి స్కూల్లోనూ అక్కడ ఎవరైనా బాగా లోతట్టు ప్రాంతాలు ఉంటే వాళ్ళని షిఫ్ట్ చేయడానికి పెట్టామండి. ఆల్రెడీ కూడా ఐనవిల్లి లంకకు సంబంధించి ఈ గ్రామాల్లో 3 గ్రామాలు ఉంటాయండి. అద్దంకవారి లంక, ఐనవిల్లి లంక, అదేవిధంగా వేరవల్లిపాలెం. ఈ మూడింటికి సంబంధించి ఎఫ్పీ షాపుల్లో ఆల్రెడీ గ్రాసరీ అన్ని కూడా పెట్టాం. రైస్ అన్నీ కూడా రెడీగా పెట్టాము. రిలీఫ్ సెంటర్లో కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడడానికి మేము రెడీగా ఉన్నామండి. ఇంకా ఇళ్లలోకి అయితే వరద నీరు ఇంకేం వెళ్ళలేదండి. ప్రస్తుతానికైతే ఈ కాజ్వే దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంది. సో దాని గురించి ఏంటంటే బోట్లు అరేంజ్ చేశామండి. ప్రస్తుతానికి అయితే రాకపోకలకు ఇబ్బంది ఏం లేదు.